ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఎరువుల కొరత, మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవనం, పునర్విభజన సహా పలు కీలక అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించున్నారు సీఎం రేవంత్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం. ప్రాజెక్టులోకి 1,62,000 క్యూసెక్కులు దాటి ఇన్ఫ్లో వస్తోంది. ఇంకా వరద పెరుగుతూ ఉండడంతో ఈరోజు నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించనున్నారు వైసీపీ అధినేత జగన్. పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఇడుపులపాయకి చేరుకుంటారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ చేరుకుని ప్రజలను కలుస్తారు. ఇవాళ పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందగా మరొక 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. పరిశ్రమలో పేలుగడ కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను ఇవ్వనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యమిస్తే 2 ఈవెంట్స్ ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. తెలంగాణలో క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కపిల్ దేవ్ ప్రశంసించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. క్రీడా రంగంలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు మాజీ క్రికెటర్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గన్ సమావేశమయ్యారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ టెక్నాలజీతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోస్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఏపీని ఒక మోడల్ రాష్ట్రంగా మార్చాలన్నారు ఆయన. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాస్తో క్రైమ్ హాట్స్పాట్స్ పై నిరంతరం నిఘా పెట్టి నేరాలను నియంత్రించాలి అన్నారు. ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేటు కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ నెల 14న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు హస్తనలోనే ఉంటారాయన. ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. రేషన్ కార్డుల పంపిణీ, భూముల విలువల సవరణపై చర్చించనున్నారు. స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లు 2025 పైన చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది మంత్రివర్గం. మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలతో పాటు పలు అంశాలపై సమాలోచనలు చేయనుంది తెలంగాణ కేబినెట్. నెల్లూరులో
బారా షాహిద్ దర్గాను దర్శించుకున్నారు మంత్రి లోకేష్. దర్గాలో రొట్టెను పట్టుకున్నారు. షాహిద్లను దర్శించుకున్నారు. సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని రొట్టెను పట్టనన్నారు మంత్రి. ఇక యూజీసీ నిబంధనల మేరకే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ ని నియమిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యావంతులకు వీసీలుగా అవకాశం ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈసీ కమిటీలను మారుస్తామని, ఉన్నత విద్యావంతులకే ఈసీ కమిటీల్లో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. కొత్త మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకిచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదన్నారు. 10 ఏళ్లలో కింద మీద పడేసిన మత్స్య శాఖను తన చేతుల్లో పెట్టారన్నారు. పశుసంవర్ధక శాఖలో గొర్రెలు బర్రెల్లో అంతా కిరికిరి చేశారని తెలిపారు ఆయన. యువజన సర్వీసు శాఖను ఏం చేయాలో తెలియడం లేదని వివరించారు. ఎంత కష్టమైనా ఈ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు వాకిటి శ్రీహరి. రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలెయానికి వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఆయనకు షరతులతో కూడిన అనుమతులిచ్చారు జిల్లా పోలీసులు. అక్కడ రైతులను పరామర్శించనున్నారు జగన్. బంగారుపాలెం మార్కెట్ యార్డు చిన్నది కావడంతో 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హెలీప్యాడ్ దగ్గర కేవలం 30 మందికి అనుమతినిచ్చారు పోలీసులు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదని పోలీసులు నిబంధనలు విధించారు. గతంలో ఘటనలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తున్నారు పోలీసులు. కూటమి సర్కార్ సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని క్వశ్చన్ చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మక్కలు విరగ్గొడతామంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ఆయన. ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలేనా ఇవి అంటూ క్వశ్చన్ చేశారు. ప్రజల్లోకి వస్తే ఎవరి మక్కలు విరగ్గొడతారో తెలుస్తుందన్నారు బొత్స. మాయ మాటలు చెప్పే వాళ్ళని మోసగాళ్లు అని కాకుండా ఎలా పిలుస్తారని క్వశ్చన్ చేశారు. పిఠాపురంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి మీటింగ్లో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేశారు. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై చేసిన దాడిలో కారు ధ్వంసమైంది. ఇంట్లోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే దాడి జరిగిన టైంలో ఇంట్లో ప్రసన్నకుమార్ రెడ్డి లేరు. పని మనుషులు మాత్రమే ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్. అసలేం జరిగిందని ఆరా తీశారు. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడికి దిగారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ని, ఇంటికి దగ్గరున్న 2 కార్లను ధ్వంసం చేశారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు, బంధువులు స్టేషన్ వద్ద బైఠాయించారు. గ్రామానికి చెందిన యువతి గొర్రెలు కాసేందుకు అడవిలోకి వెళ్లింది. ఆమెపై కొందరు యువకులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానంతో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువకుల మొబైల్ ఫోన్స్ లో యువతి వీడియో లభించడంతో ఆ 3 యువకులను విచారించారు. దీంతో యువతి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. పోలీసులు యువతి పేరెంట్స్ ను స్టేషన్ నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యువతి క్షేమంగా ఉందని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సొమ్మసిల్లిపోయిన యువతిని వైద్యం కోసం కడప రిమ్స్ కి తరలించారు. మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో గ్రౌండింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచి ఉంచడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది కమిషన్. ఆ తర్వాత ఈ నెల 27న ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కాళేశ్వరం కమిషన్. గ్రూప్ 1 పిటిషన్స్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపు లాయర్లు వాదన వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని కోరారు.
మెయిన్స్ ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. ఏప్రిల్లో జరిగిన విచారణ సందర్భంగా గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది హైకోర్టు. ఆ స్టేను తొలగించాలని ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థులు. అనకాపల్లి జిల్లా చోడవరం బిఎన్ రోడ్డుపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 7 శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న విచారణ జరగనుంది. భీమిలి నర్సీపట్నం రోడ్డు గత 20 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల తరపున 2 న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ రాకీ ఎవెన్యూస్ మోసం చేసిన కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఏపీ రేరాను ఆశ్రయించారు. మెమొరాండం ఫైనల్ చేసింది రాకీ ఎవెన్యూస్. నెలాఖరుకు మరొకసారి రాకీ ఎవెన్యూస్ మోసంపై రేరాలో విచారణ జరగనుంది. అయితే రాకీ ఎవెన్యూస్ లాయర్లు ఇచ్చిన మెమొరాండంతో బాధితులు సంతృప్తి చెందడం లేదు. వీసా గడువు ముగిసినా హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న 4 విదేశీయులను టాస్క్ ఫోర్స్ టీం పట్టుకుంది. వారిని సొంత దేశానికి పంపించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. 4 విదేశీయులను తిరిగి తమ దేశానికి పంపిస్తుంది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం. అందులో 2 నైజీరియన్లు, 1 టాంజానియన్, సుడానియన్కు చెందిన వాళ్లు ఉన్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో దోస్త్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ పూర్తయింది. డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. 32% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తెలంగాణలో మొత్తం 957 డిగ్రీ కాలేజీలుండగా 4,36,947 సీట్లున్నాయి. ఇందులో భర్తీ అయిన సీట్లు 1,41,590. మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రీశైలంలో శ్రావణ మాస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలపై ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 16 రోజుల పాటు గర్భాలయ సామూహిక అభిషేకాల నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఆయా రోజుల్లో స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ఆ 4 రోజుల పాటు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. అన్ని రకాల కూరగాయలతో ఇంద్రకీలాద్రి ముస్తాబోతోంది. ఈ రోజు విఘ్నేశ్వర పూజతో శాకంబరి ఉత్సవాలు మొదలవుతాయి. జూలై 10తో వేడుకలు ముగుస్తాయని తెలిపారు అధికారులు. ఈ 3 రోజుల పాటు భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ముంబై పేలుళ్ల కేసు కుట్రదారుడు తహూర్ రాణా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలను వెల్లడించాడు. ముంబై సహా భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో రాణా పాత్రపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహూర్ రాణా ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్టు అంగీకరించాడు. పేలుళ్లు జరిగిన టైంలో ముంబైలో ఉన్నాడట. అప్పట్లో పాకిస్తాన్కి తాను నమ్మకమైన ఏజెంట్గా వ్యవహరించినట్లు కూడా రాణా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గల్ఫ్ యుద్ధం టైంలోనూ పాకిస్తాన్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. హెడ్లీతో కలిసి పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పలు ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొన్నట్లు కూడా వెల్లడించాడు. ఉగ్రదాడులు అమలు చేయాలన్న ప్లాన్లో భాగంగా ఇమిగ్రేషన్ సెంటర్ని ప్రారంభించడానికి ముంబై వచ్చానన్నాడు. ఆ టైంలోనే రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సహా పలు ప్రదేశాల్లో రెక్కి నిర్వహించినట్లు నిజాలను వెల్లగక్కాడు. నాటి దాడుల్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీలైనంత త్వరగా రాణాను అదుపులోకి తీసుకునేందుకు ముంబై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ జాతీయ పార్క్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత గణపతి టార్గెట్ గా భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 30,000 మందితో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. గణపతి, హిడ్మాతో పాటు మావోయిస్టు అగ్రనేతలు అక్కడే మకాం వేసినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అయితే కేంద్రం వెంటనే కాల్పులు ఆపి చర్చలు జరపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేకి భారత ప్రధాని మోడీ అరుదైన కానుకనిచ్చారు. చేతితో చెక్కిన వెండి సింహాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఫుట్ సైట్ రాతి పునాదిపై ఈ వెండి సింహాన్ని తీర్చిదిద్దాడు రాజస్థానీ కళాకారుడు. ధైర్యానికి, నాయకత్వానికి ప్రతీకగా భావించే సింహాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ కు అందిస్తే ఆ దేశ ఉపాధ్యక్షుడు విక్టోరియా విల్యూరోయల్ కి మధుబని పెయింటింగ్ ని బహుమతిగా ఇచ్చారు. బీహార్లోని మిథిలా ప్రాంతంలో మధుబని పెయింటింగ్ కి విశేష ఆదరణ ఉంటుంది. ఈ రెండు కానుకలతో భారత్లోని చేతి వృత్తుల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటినట్లయింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 98,290కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తూరి 90,100 రూపాయలకి అమ్ముడవుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి 1,20,000 రూపాయలుగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ వెలువెల్లాడుతోంది. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల్లో 78 మందికి పైగా మృత్యుండగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20 నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. మరో వారం రోజుల పాటు వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, ఆల్మోరా, పిథోర్గఢ్, ఉధమ్ సింగ్ నగర్తో పాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకనంద, భగీరథ, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకుని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసేశారు. 24 గంటల్లో అల్మోరాలోని చౌకతియా ప్రాంతంలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది.